థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్, ఎప్పటికీ మీ పక్కన కూర్చోవాలన్నా కూడా కాసేపు ఈ పక్కన కూర్చున్నంతసేపు నాకు ఊపిరి రాలేదు. త్వరగా స్టేజ్ మీద పిలిచేసరికి హ్యాపీగా వచ్చేసాను. అంటే మీతో ఇలా కూర్చోవడం లేకపోతే ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ, చిన్నప్పుడు మీ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, మీ నిద్రపోయేవారేమో కానీ మీరు ఇంకో సినిమా వచ్చి హిట్ అయ్యే వరకు మీ నిద్రపోయేవాళ్ళం కాదు. సో అండ్ అలాంటిది మరి చరణ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మొదటిసారి ఫస్ట్ టైం నేను బుచ్చి వచ్చి, సో అఫ్కోర్స్ నేను ముందు కథ విన్నా కానీ ఒక్కసారి చరణ్ ముందు వచ్చి కూర్చుని కథ చెప్పినప్పుడు కింద నేల మీద కూర్చుని బాస్ తీసుకుని వాడు చెప్తుంటే ఇద్దరం అమేజ్ అయిపోయాం, చాలా ముచ్చట పడిపోయాం. చరణ్ కళ్ళలో అయితే నీళ్ళు ఉన్నాయి. అంటే ఒక కమర్షియల్ సినిమాని ఒప్పుకోవడం మామూలు విషయం కాదని, చరణ్ ఆ టైంలో ఎంత ఒక మాస్ సినిమానైనా తను ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని, ఒక విలన్ లేని సినిమాని, సిచ్యుయేషన్సే విలన్ అయ్యే సినిమాని ఒప్పుకొని ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం, అలాంటి సినిమాని మీరు ఆదరించి ఇంత బ్లాక్ బస్టర్ చేయడం ఇంకా గొప్ప విషయం. అంటే ఈ సినిమా కమర్షియల్ సినిమా అనే కాన్సెప్ట్ని మార్చేసింది ఈ సినిమా అనేది. ద థ్యాంక్స్ ఫర్ బుచ్చిబాబు ఫర్ దట్. ఐ థింక్ వన్ ఆఫ్ ప్రామిసింగ్ డైరెక్టర్గా, అంటే ఒక ఉప్పెన తీసిన అబ్బాయి ఇంత పెద్ద సినిమాని, ఇలాంటి పెద్ద సినిమాని హ్యాండిల్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. లవ్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ రా, ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. అండ్ చరణ్ 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 అంటే ఒకటి ఇలాంటి సినిమాని ఒప్పుకోవడం, ఆ సినిమా కోసం తను కావాల్సినట్టుగా కష్టపడడం, మీరు ఒక బాడీని ప్రతి సినిమాని ప్రతి సీన్ కోసం తను కసిగా పనిచేయడం, ఇన్వాల్వ్ అయిపోవడం, కేవలం చరణ్ కష్టానికి తగ్గ ఫలితమే ఈ రిజల్ట్ అనేది డెఫినెట్గా. సో అంతా తన కష్టమే. సో అందరూ చరణ్ పొగుడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, డార్లింగ్ మొత్తం చరణ్ ఎంత బాగా చేశాడు, చరణ్ ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అంటే తను ఒక మాట అన్నాడు, డార్లింగ్ ఇలాంటి కథ ఇలాంటి కథ లేకపోతే నాకు ఎక్కడ అలా చేయగలను అని. సో అంత వినమ్రుడు. ఒకటి చెప్పాలంటే, చివరగా అందరికీ చుట్టుపక్కల తనతో తిరిగే వాళ్ళకి, కలిసి పనిచేసే వాళ్ళకి అందరికీ ఒక విషయం తెలుసు, మా చరణ్ బంగారం. సరే, అంత మంచి హృదయాన్ని ఎప్పుడు చూడలేదు నేను. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు, ఈ సినిమాని ఇంత దగ్గరుండి